హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఇష్టసఖి. ఈరోజు ఇష్టసఖి కార్యక్రమంలో మనం శ్రీనగర్ కాలనీ విజయ బ్రదర్స్ హ్యాండ్లూమ్స్లో ఉన్నాం. మరి మనతో పాటు ప్రొప్రైటర్ మాధురి గారు కూడా ఉన్నారు. ఈరోజు ఎలాంటి శారీస్ చూపించబోతున్నారో అడిగి తెలుసుకుందాం. హాయ్ మాధురి గారు, మరి ఈ రోజు ఎలాంటి శారీస్ చూడబోతున్నాం? ఇవాళ వచ్చేసి డిజైనర్ శారీస్ లో లేటెస్ట్ కలెక్షన్. ఓకే, మరి ఫస్ట్ శారీ చూసేద్దామా? ఫస్ట్ శారీ ఓకేనండి, పేపర్ సిల్క్ ప్రింటెడ్ అన్నమాట. సో చాలా లైట్ ఇది లైట్ వెయిట్ ఉంటుందండి. ఆఫీస్ గోయింగ్ వాళ్ళకి చాలా బాగుంటుంది, కంఫర్టబుల్. సో శారీ చూసినట్లయితే మనకి ఈ విధంగా ఉంటుందండి. అంటే మొత్తం మనకు వచ్చేసి మల్టీ కలర్ జామెట్రికల్ డిజైన్ లాగా వస్తుంది అనమాట. సో బార్డర్ చూసినట్లయితే గోల్డ్ కలర్ బార్డర్ వస్తుంది. దీనికి వచ్చేసి మనం కాంట్రాస్ట్ గా పర్పుల్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ ని షేడెడ్ లాగా తీసుకున్నాము. మిడిల్ పార్ట్ మొత్తం చూసినట్లయితే మనకి ఇక్కడ వచ్చేసి ఇక్కత్ డిజైన్ లాగా మల్టీ కలర్ యూజ్ చేసాం అనమాట. మధ్యలో వచ్చేసి చిన్న చిన్న డ్రాప్స్ లాగా బ్లూ అండ్ పింక్ ని యూజ్ చేసాం. దీనిపైన అవుట్ లైన్ గా వచ్చేసి పింక్ కలర్ ని యూజ్ చేసాం. దీనికి కాంట్రాస్ట్ గా ఉండటానికి బ్లూ ని యూజ్ చేసామన్నమాట. నెక్స్ట్ ఆల్టర్నేటివ్ పింక్ సేమ్ మనకి కంటిన్యూగా ఉంటుంది. పైన పార్ట్ మొత్తం వచ్చేసి మనకి ఇదే విధంగా వస్తుంది అనమాట. బార్డర్ మొత్తం కింద పార్ట్ చూసినట్లయితే మనం ఇక్కడ వచ్చేసి ఒక డైమండ్ షేప్ లో చిన్న చిన్న డాట్స్ ని యూజ్ చేసాం అనమాట. కింద బార్డర్ కూడా మనకి హాఫ్ బార్డర్ నుంచి డైమండ్ షేప్ లో వచ్చేసి మల్టీ కలర్ ని యూజ్ చేసాం. దీనికి అవుట్లైన్ గా వచ్చేసి పింక్ ని యూజ్ చేసాం అనమాట. సేమ్ ఆల్టర్నేటివ్ గా సేమ్ మనకి శారీల బార్డర్ పైన ఏదైతే ఉందో అదే బార్డర్ ని కింద కూడా యూజ్ చేసాం. మనకు వచ్చేసి ఫుల్ శారీ మొత్తం ఇదే విధంగా ఉంటుంది, కంటిన్యూ అవుతుంది. అవునండి. సో దీని పళ్ళు చూసినట్లయితే మనకి ఈ విధంగా ఉంటుంది. సో పళ్ళు కూడా బ్లూ కాంబినేషన్ లోనే తీసుకున్నాం. లైట్ డార్క్ బ్లూ కలర్ తీసుకొని ఇందులో లైన్స్ ని మనం పళ్ళుగా యూజ్ చేసాం. వైట్ లైన్స్ అండ్ రెడ్ లైన్స్ ని మనం యూజ్ చేసాం. అవును. సో బ్లౌజ్ చూసినట్టయితే పింక్ కలర్ బ్లౌజ్, కాంట్రాస్ట్. మనకి మిడిల్ లో పింక్ ఉంది కాబట్టి బార్డర్ కి పింక్ కాబట్టి మనం పింక్ ని బ్లౌజ్ గా యూజ్ చేసుకున్నాం. బ్లౌజ్ లో కూడా హ్యాండ్స్ కి ఇలా బార్డర్ వస్తుంది టూ సైడ్. అండ్ ఇందులో మనకి డిఫరెంట్ కలర్స్ కానీ ఇందులో వచ్చేసి మనకి చాలా డిజైన్స్ ఉంటాయండి. డిఫరెంట్ ప్రింట్స్ కూడా చాలా ఉంటాయి అనమాట. ఓకే, అండ్ దీని ప్రైస్ వచ్చేసి 900 పడుతుంది. ఓకే, సో 900 కి సారీ అయితే అవైలబుల్ ఉంది. నెక్స్ట్ సారీ చూసేద్దామా? నెక్స్ట్ సారీ వచ్చేసి కోటా సిల్క్ అన్నమాట. సో మనకి సారీ చూసినట్లయితే ఇంక్ బ్లూ అంటే డార్క్ బ్లూ కలర్ సారీ వస్తుంది. దీనికి కాంట్రాస్ట్ గా మనం పింక్ బార్డర్ రా సిల్క్ బార్డర్ ని అటాచ్ చేసామన్నమాట. ప్యాచ్ బార్డర్ ఇది. మిడిల్ పార్ట్ మొత్తం వచ్చేసి మనము థ్రెడ్ వర్క్ తోటి ఒక డిజైన్ యూజ్ చేసాం అనమాట. మిడిల్ లో వచ్చేసి ఒక క్యామిల్ డిజైన్ ని థ్రెడ్ తోటి యూజ్ చేసాం. బ్లూ అండ్ క్రీమ్ కలర్ కాంబినేషన్ కి పింక్ అండ్ గ్రీన్ కాంట్రాస్ట్ గా ఉండటానికి మనం ఇక్కడ క్యామిల్ డిజైన్ ని యూజ్ చేసాం అనమాట. సో మనకి శారీలో మిడిల్ పార్ట్ మొత్తం వచ్చేసి ఇలా క్యామిల్స్ వస్తాయి, డిజైన్ హైలైట్ అవుతుంది. అవునండి. కింద బార్డర్ చూసినట్లయితే మనం ఇక్కడ వచ్చేసి స్కర్ట్ బార్డర్ లాగా ఇక్కడ పెద్ద క్యామిల్స్ ని అంబారీ డిజైన్ లాగా యూజ్ చేసాం. కింద బార్డర్ చూసినట్లయితే సేమ్ పింక్ కలర్ రా సిల్క్ ప్యాచ్ బార్డర్ వస్తుంది. దీనికి వచ్చేసి బార్డర్ హైలైట్ అవడానికి మనము మిడిల్లో ఏ విధంగా క్యామిల్స్ తీసుకున్నామో అదే విధంగా వచ్చేసి మనం ఇక్కడ వచ్చేసి ఇంకా కొంచెం బిగ్ క్యామిల్ గా తీసుకొని దీని అంబారీ డిజైన్ లాగా యూజ్ చేస్తాం. చాలా హైలైట్ చేశారు. మొత్తం బార్డర్ మొత్తం మనకి ఇట్లా వస్తుంది అనమాట. ఓకే, సో శారీ మనకి టోటల్ శారీ ఇదే విధంగా వస్తుంది. షోల్డర్ పార్ట్ మొత్తం. ఓకే, ఫ్రిల్ పార్ట్ చూసినట్లయితే మనకి మిడిల్ లో వచ్చేసి ఇలా ప్లెయిన్ వస్తుంది పైన పార్ట్. మిడిల్ మొత్తం వచ్చేసి ఇలా క్యామిల్స్ చిన్న చిన్న క్యామిల్స్ వస్తాయి. ఓకే, సో ఫ్రిల్స్ పార్ట్ వచ్చేసరికి మనకి ఓన్లీ క్యామిల్స్ డిజైన్ అన్న తీసుకున్నాం. అవునండి. దీని పళ్ళు చూసినట్లయితే మనకి సేమ్ కంటిన్యూషన్ బార్డర్ 3 sides సేమే వస్తుంది. ఓకే, ఇదే పళ్ళు. అండ్ బ్లౌజ్ వచ్చేసి రా సిల్క్ బ్లౌజ్ ఇలా వస్తుంది బ్లౌజ్. సో పింక్ కలర్ కాంట్రాస్ట్ కాబట్టి మనం బ్లౌజ్ కూడా రా సిల్క్ బ్లౌజ్ తీసుకున్నాం. అండ్ ఇందులో మనకి కాంబినేషన్స్ కానీ కలర్స్ కానీ ఇందులో కూడా మనకి 4 కలర్స్ చాయిస్ ఉంటుందండి. సెట్ 4 కలర్స్ వస్తాయి. ఓకే, అండ్ ఈ సారీ కాస్ట్? ఈ సారీ కాస్ట్ వచ్చి మనకి 1050 పడుతుంది. 1050. ఓకే, నెక్స్ట్ సారీ చూసేద్దామా? ఓకే, నెక్స్ట్ సారీ వచ్చేసి గ్లాస్ నెట్ అన్నమాట. సో మనకి ఇది కూడా ఏంటంటే సాఫ్ట్ వస్తుంది మెటీరియల్ కూడా. ఫ్లోరల్ ప్రింట్ డిజైన్ ఉంటుంది అనమాట. టోటల్ సారీ మనకి వచ్చేసి లైట్ ఎల్లో అండ్ గ్రే కలర్ కాంబినేషన్ వస్తుంది. మిడిల్ పార్ట్ మొత్తం పైన పార్ట్ బార్డర్ చూసినట్లయితే మనకి పింక్ కాంట్రాస్ట్ గా యూజ్ చేసాం. దీంట్లో వచ్చేసి గోల్డ్ కలర్ కడ్డీ బార్డర్ వస్తుంది. దీనికి అవుట్ లైన్ గా చిన్న చిన్న లైన్స్ ఎల్లో కలర్ ని యూజ్ చేసుకున్నాం. మిడిల్ పార్ట్ వచ్చేసి మనకి ఆరెంజ్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ తోటి ఫుల్ ఫ్లోరల్ డిజైన్ గా యూజ్ చేసాం. సో సారీ అంతా కూడా మనకి ఫ్లోరల్ డిజైన్ కంటిన్యూ అవుతుంది. సో కలర్ కాంబినేషన్ కూడా ఆరెంజ్ అండ్ ఎల్లో కాంబినేషన్, బ్రైట్ కాంబినేషన్. కింద బార్డర్ చూసినట్లయితే మనం పైన పింక్ ఇచ్చాం కదా అవుట్ లైన్ కాంట్రాస్ట్ గా, ఇక్కడ వచ్చేసి మనం బ్లూ కలర్ ని యూజ్ చేసాం. సేమ్ ఆల్టర్నేటివ్ గా సేమ్ బార్డర్ యాజ్ ఇట్ ఈజ్ వస్తుంది. సారీ మొత్తం మనకి ఇదే విధంగా ఫ్లోరల్ ప్రింటే వస్తుంది. ఓకే, అండ్ పళ్ళు చూసినట్టయితే దీనికి పళ్ళు కూడా మనకి ఇందులో వచ్చేసి ఎల్లో కలర్ పళ్ళు. అంటే పళ్ళు ఏమి స్పెషల్ ఉండదండి మనకి. ఈ శారీలో ఏంటంటే ఫ్లోరల్ డిజైన్ కట్టుకోవడం వల్లే మనకి లుక్ బాగుంటుంది అనమాట. ఈ శారీ పళ్ళు ఈ విధంగా వస్తుంది.
బ్లౌజ్ చూసినట్లయితే ఎల్లో కలర్ బ్లౌజ్. సో ఎల్లోనే సెల్ఫ్ డిజైన్ బుట్ట వస్తుంది. ఓకే ఓకే. అండ్ ఇందులో మనకి కలర్ కాంబినేషన్స్ ఇందులో కూడా చాలా కలర్స్ ఉంటాయండి. డిఫరెంట్ ప్రింట్స్ కూడా చాలా ఉంటాయి. ఓకే. అండ్ ఈ సారీ కాస్ట్? సారీ కాస్ట్ వచ్చి మనకి 1200 పడుతుంది. ఓకే. సో 1200 కి ఈ సారీ అయితే అవైలబుల్ ఉంది. డైలీ వేర్ కూడా చాలా బాగుంటుంది. నెక్స్ట్ సారీ చూసేద్దామా? కాటన్ కోటా వస్తుంది సారీ. మనకి ఇదేంటంటే సారీ కొంచెం డిగ్నిఫైడ్ గా కావాలి, ఆఫీస్ వెళ్ళే వాళ్ళకి, ఆఫీసెస్ వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది. సో మిడిల్ పార్ట్ మొత్తం మనకి ప్లెయినే వస్తుంది అనమాట. దీనికి కాంట్రాస్ట్ గా ఉండడానికి మనం వచ్చేసి రెడ్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ యూజ్ చేస్తాము. ఇది కూడా మనం ఏంటంటే థ్రెడ్ తోటి ఒక డిజైన్ యూజ్ చేస్తాం అనమాట. పైన బార్డర్ ఈ విధంగా వస్తుందండి. మిడిల్ పార్ట్ మొత్తం చూసినట్లయితే ప్లెయినే ఉంటుంది. సో కింద పార్ట్ కొంచెం మనకి హైలైట్ అవుతుంది అనమాట. బార్డర్ వచ్చేసి మనకి రెడ్ పైన వచ్చేసి బ్లాక్ అండ్ గోల్డ్ అండ్ సిల్వర్ కలర్ కాంబినేషన్ తోటి బుటాని యూజ్ చేస్తాం. ఇది కూడా రెడ్ కలర్ థ్రెడ్ పైన మనం బ్లాక్ కలర్ థ్రెడ్, సిల్వర్ అండ్ గోల్డ్ కలర్ థ్రెడ్ తోటి మనం బుటాని యూజ్ చేస్తాం అన్నమాట. సో రెడ్ మీద అవన్నీ కూడా చాలా హైలైట్ అవుతుంది. సో శారీ మొత్తం కూడా మనకి ఇదే విధంగా బార్డర్ అనేది హైలైట్ అవుతూ మధ్యలో ప్లెయిన్ అనేది కంటిన్యూ అవుతుంది. సో ఇది కూడా మనకి షైనీగా ఉంది. అవునండి, అంటే షేడెడ్ కలర్, డబుల్ కలర్ వస్తుంది, అందువల్ల మనకి ఇలా ఉంటుంది. సో పళ్ళు చూసినట్లయితే మనకి ఓన్లీ లైన్స్, జస్ట్ లైన్స్, రెడ్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్. మనం బార్డర్ లో యూజ్ చేసిన 2 కలర్స్ ని మనం లైన్స్ లాగా పళ్ళుని యూజ్ చేస్తాం. దీని బ్లౌజ్ చూసినట్లయితే మనకి ఈ విధంగా వస్తుంది. ప్లెయిన్ మిడిల్ వస్తుంది, కింద వచ్చి బార్డర్ వస్తుంది అనమాట. బార్డర్ లో కూడా సిల్వర్, బ్లాక్, గోల్డ్ కలర్ కాంబినేషన్. ఓకే. అండ్ ఇందులో మనకి కలర్ వేరియేషన్స్ ఉన్నాయా? ఇందులో కూడా చాలా కలర్స్ ఉంటాయండి. ఓకే. కలర్ కాంబినేషన్స్ డిఫరెంట్ మనకి డిఫరెంట్ గా ఉంటాయి. అవునండి. అండ్ ఈ సారీ కాస్ట్? ఈ సారీ కాస్ట్ వచ్చేసి 950 పడుతుంది. సో 950 రూపీస్కి ఈ శారీ అయితే అవైలబిలిటీ ఉంది. 950కి ఈ శారీ అన్నది చాలా రీజనబుల్. సో వ్యూయర్స్, మరి మీరు కూడా విజయ బ్రదర్స్ హ్యాండ్లూమ్స్ నుంచి ఒక అందమైన శారీ గెలుచుకోవాలనుకుంటున్నారా? అయితే మీరు చేయాల్సిందల్లా నేను చూపించబోయే శారీకి కరెక్ట్ రేట్ గెస్ట్. నెక్స్ట్ శారీ వచ్చేసి చందేరి సీకు అండి. సో ఇలాంటి శారీస్ ఏంటంటే పెట్టుబడులకి చాలా బాగుంటాయండి. అంటే మనకి 1000-1500 బిలో శారీస్ కావాలి అంటే అలాంటి రిచ్ గా ఉంటుంది, గ్రాండ్ గా కనిపిస్తుంది అనమాట ఈ వెరైటీ. శారీ చూసినట్లయితే మనకి డార్క్ గ్రీన్, బాటిల్ గ్రీన్ కలర్ శారీ వస్తుంది. దీని బార్డర్ చూసినట్లయితే సేమ్ కలర్ కడ్డీ బార్డర్ వస్తుంది. కొంచెం కాంట్రాస్ట్ గా మనం ప్లెయిన్ బార్డర్ ని వచ్చేసాం. ఆల్టర్నేటివ్ గా చిన్న గోల్డ్ కలర్ కడ్డీ బార్డర్ వస్తుంది. మిడిల్ పార్ట్ మొత్తం చూసినట్లయితే మనం ఇక్కడ వచ్చేసి పోల్కా డాట్స్ షేప్ లో వచ్చేసి మిడిల్ మొత్తం మనం జెరీ తోటి డాట్స్ ని యూజ్ చేసాం. దీనికి ఆల్టర్నేటివ్ గా పీకాక్స్ ని కూడా పైన కూడా మనము పీకాక్ డిజైన్ ఇచ్చాం. గోల్డ్ తోటి అంటే మనకి పీకాక్ డిజైన్ హైలైట్ అవుతుంది. ఓకే. సో శారీ మొత్తం మనకి షోల్డర్ పార్ట్ మొత్తం కూడా పైన పీకాక్స్, కింద కూడా పీకాక్స్ డిజైన్ అనేది కంటిన్యూ అవుతుంది. కింద పార్ట్ చూసినట్లయితే మనకి ఫుల్ డిజైన్ పీకాక్స్ బార్డర్ వస్తుంది. యాజ్ ఇట్ ఈస్ గా బార్డర్ పైన ఇట్లా పీకాక్ డిజైన్ లాగా మనం ఇక్కడ పీకాక్ ని గోల్డ్ తోటి యూజ్ చేస్తాం మనం. ఓకే. ఫ్రిల్స్ చూసినట్లయితే ఓన్లీ బూటా స్టైల్ వస్తుంది. ఓకే. సో షోల్డర్ పార్ట్ అంతా హెవీ చేసాం కాబట్టి ఫ్రిల్స్ కి కొంచెం వేరియేషన్ కోసం మనం సింపుల్ గా బుట్టా తీసుకున్నాం. అండ్ పళ్ళు చూసుకున్నట్టయితే దీని పళ్ళు చూసినట్లయితే చాలా రిచ్ గా ఉంటుందండి. పళ్ళుతోనే శారీ హైలైట్ అవుతుంది. ఓకే. సో ఈ శారీ చూసినట్లయితే మనకి ఈ విధంగా వస్తుంది అనమాట. గ్రీన్ కలర్ శారీ పైన పెద్ద పీకాక్స్, 2 పీకాక్స్ ని ఒక చెట్టు పైన ఉన్నట్లు లాగా మనం ఇక్కడ డిజైన్ చేసాం అనమాట. ఓకే. అండ్ దీని బ్లౌజ్ చూసినట్లయితే ప్లెయిన్ బ్లౌజ్. సో సారీ షోల్డర్ పార్ట్ అంతా హెవీ ఉంది కాబట్టి బ్లౌజ్ ప్లెయిన్ వస్తుంది. తీసుకొని అటు 2 సైడ్ బార్డర్. ఇందులో కలర్ కాంబినేషన్స్ ఉంటాయా? ఇందులో కూడా కలర్స్ ఉంటాయండి. ఓకే. అండ్ ఈ సారీ కాస్ట్? సారీ కాస్ట్ 1300 పడుతుంది. ఓకే. సో 1300 రూపీస్ కి ఇలాంటి గ్రాండ్ సారీ అయితే అవైలబుల్ ఉంది. సో వ్యూయర్స్ చూస్తున్నారు కదా, ఈ సారీస్ అన్ని మనకి శ్రీనగర్ కాలనీ విజయ బ్రదర్స్ హ్యాండ్లూమ్స్ లో అవైలబుల్ ఉన్నాయి. నెక్స్ట్ సారీ చూసేద్దామా? ఓకే. నెక్స్ట్ సారీ వచ్చేసి మైత్రి సిల్క్ అండి. ఓకే. ఇది వచ్చేసి మనకి రెడ్ కలర్ శారీ వస్తుంది. టోటల్ డిజైన్ మనకి హెవీగా ఉంటుంది. ఈ ఐటమ్ లో ఏంటంటే మనకి శారీ గ్రాండ్ గా కనపడాలి అంటే ఇలాంటి శారీస్ బాగుంటాయి అన్నమాట. అంటే ఇప్పుడు మనం పెట్టడానికి ఎవరైనా 15,000-2000 ఆ రేంజ్ లో కావాలి అనుకున్నప్పుడు హెవీగా కావాలంటే ఇలాంటి శారీస్ బాగుంటాయి అన్నమాట. సో ఈ శారీ చూసినట్లయితే మనకి రెడ్ కలర్ శారీ వస్తుంది. పైన పార్ట్ చూసినట్లయితే మనకి గోల్డ్ కలర్ టెంపుల్ బార్డర్ ఒకటి వస్తుంది అనమాట. దీనిపైన వచ్చేసి మనం కొంచెం డిఫరెంట్గా ఉండటానికి గ్రీన్ కలర్ తోటి జిగ్ జాగ్ డిజైన్ యూజ్ చేసాం. దీని మిడిల్లో కూడా రెడ్ తోటి ఒక బాక్స్ డిజైన్ లాగా మనం డిజైన్ చేసాం అనమాట. సో దీని బార్డర్ చూసినట్లయితే మనకి ఈ విధంగా ఉంటుంది అనమాట. అండ్ మిడిల్ పార్ట్ మొత్తం వచ్చేసి మనకి పెద్ద పెద్ద అంటే ఫుల్ డిజైన్, ఆల్ ఓవర్ డిజైన్ లాగా మనకి జాలీ టైప్ లో మనకి ఫుల్ డిజైన్ వస్తుంది అనమాట. ఇది కూడా ఏంటంటే మనకి బాక్స్ షేప్ లో వచ్చేసి ముగ్గు డిజైన్ లాగా వస్తుంది. ఎల్లో అండ్ పింక్ కలర్ కాంబినేషన్ తోటి మిడిల్ పార్ట్ మొత్తం మనకి ఇదే డిజైన్ కంటిన్యూ అవుతుంది అనమాట. సో శారీ మొత్తం వచ్చేసి మనకి ఇదే డిజైన్, ఫుల్ డిజైన్ ఆరెంజ్ షేడ్ మీద మనకి పింక్ అండ్ ఎల్లో కలర్ తో కంప్లీట్ వర్క్ వస్తుంది.
సేమ్ కింద చూసినట్లయితే మనకి స్కర్ట్ బార్డర్ లాగా ఇందులో కూడా మనకి గ్రీన్ కలర్ బార్డర్ వస్తుంది. ఓకే, సో చాలా హైలైట్ చేశారు బార్డర్ ఇందులో హైలైట్ అవుతుందండి, గ్రాండ్ గా కూడా కనిపిస్తుంది అనమాట. గ్రీన్ కలర్ పైన మనం వచ్చేసి థ్రెడ్ కలర్ యూజ్ చేసాం అనమాట. థ్రెడ్ గ్రీన్ థ్రెడ్ పైన వచ్చి గోల్డ్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ తోటి మనము బుటాలని ఇక్కడ యూజ్ చేసాం. సేమ్ మనం పైన ఏదైతే జిగ్జాగ్ డిజైన్ తీసుకున్నామో బార్డర్ ని, అదే బార్డర్ ని మళ్ళీ ఇక్కడ కంటిన్యూ చేసాం. ఓకే ఓకే, మనకి శారీ కింద బార్డర్ చూసినట్లయితే మొత్తం మనకి ఇదే విధంగా సో శారీ మొత్తం కూడా మనకి అలాగే హైలైట్ అవుతుంది. అండ్ ఇంకా పళ్ళు చూసుకున్నట్టయితే మనకి పళ్ళు కూడా మనకి ఏంటంటే ఇక్కడ మనం పింక్ అండ్ ఆరెంజ్ కాంబినేషన్ తోటి కొంచెం డిఫరెంట్ గా ఉండటానికి పళ్ళుని ఈ విధంగా డిజైన్ చేసాం. ఓకే, ఇందులో కూడా పింక్ అండ్ Yellow ఆరెంజ్ colour, షేడ్ లో orange. కంప్లీట్ గోల్డ్ తో వీవింగ్ ఇచ్చేసాం. అవును. నెక్స్ట్ వచ్చేసి శారీ బ్లౌజ్ వచ్చేసి మనకి ఓన్లీ ప్లెయిన్ రెడ్. ఓకే, ఎందుకంటే చీర హెవీగా ఉంది కాబట్టి, చాలా హెవీ ఉంది కాబట్టి మనకి బ్లౌజ్ ప్లెయిన్ వస్తుంది. ప్యాటర్న్ బ్లౌజ్ కుట్టించుకుంటే దీనికి వచ్చి చిన్న గోల్డ్ కలర్ బార్డర్ వస్తుంది అన్నమాట. ఓకే, సో ఇందులో మనకి కలర్ కాంబినేషన్స్ కానీ డిజైన్స్ కానీ ఉంటాయి. ఇందులో కూడా కలర్స్ ఉంటాయండి, 6 కలర్స్ దాకా ఉంటుంది. ఓకే, అండ్ ఈ శారీ కాస్ట్? శారీ కాస్ట్ వచ్చేసి 2000 పడుతుంది. ఓకే, సో 2000 కి ఈ శారీ అయితే అవైలబుల్ ఉంది. నెక్స్ట్ శారీ చూసేద్దాం. ఓకే, నెక్స్ట్ శారీ వచ్చేసి బెనారస్ క్రేప్ అండి. ఇది ఏంటంటే బెనారస్ అంటే మనకి హై రేంజ్ లో ఉంటాయి యాక్చువల్ గా. ఇప్పుడు వచ్చేసి మనకి బెనారస్ క్రేప్ లోనే లైట్ వెయిట్ సారీస్ అన్నమాట. ఇవి వచ్చేసి మనకి చాలా బాగుంటాయండి, పార్టీ వేర్ కూడా చాలా రిచ్ గా కనిపిస్తాయి అన్నమాట. సో మనకి శారీ చూసినట్లయితే పింక్ కలర్ శారీ వస్తుంది. పైన పార్ట్ చూసినట్లయితే బార్డర్ వచ్చేసి మనము పర్పుల్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ తోటి మనం బార్డర్ ని యూజ్ చేసాం. ఈ బార్డర్ కూడా ఏంటంటే మనం పర్పుల్ పైన చిన్న చిన్న ఫ్లవర్స్ డిజైన్ ని యూజ్ చేసాం అన్నమాట, క్రాస్ డిజైన్ లో ఫ్లవర్స్. ఓకే ఓకే, నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ పైన వచ్చేసి ఒక లీఫ్ డిజైన్ ని యూజ్ చేసాం. గ్రీన్ పైన గోల్డ్ తోటి లీఫ్ డిజైన్ వస్తుంది. సో మిడిల్ పార్ట్ మొత్తం చూసినట్లయితే మనకి గోల్డ్ కలర్ తోటి పెద్ద పెద్ద డ్రాప్ డిజైన్ ని యూజ్ చేసాం. ఓకే, సో శారీ మొత్తం మనకు కంటిన్యూషన్ వచ్చేసి ఇంతే లెంత్ లో కూడా బుట్టా వస్తుంది. ఇంతే లెంత్ లో కంటిన్యూస్ బుట్టా వస్తుంది, హెవీగా ఉంటుంది. సో కింద పార్ట్ చూసినట్లయితే మనకి బిగ్ బార్డర్ వస్తుంది. సో మనం పైన ఏదైతే బార్డర్ ని పర్పుల్ లో ఫ్లవర్ డిజైన్ యూజ్ చేసామో అదే విధంగా మనం కింద పార్ట్ కూడా బార్డర్ లో మనం పర్పుల్ డిజైన్ యూజ్ చేసుకున్నాం. సేమ్ కాంట్రాస్ట్ గా గ్రీన్ ని తీసుకున్నాం అనమాట. సో మనకి శారీ మొత్తం వచ్చేసి కంటిన్యూగా ఇదే విధంగా వస్తుందండి ఫుల్ శారీ. సో ఫుల్ శారీ ఇదే విధంగా బార్డర్ అనేది హైలైట్ అవుతుంది, మిడిల్ లో డిజైన్ కూడా ఫుల్ డిజైన్ కంటిన్యూ అవుతుంది. ఓకే, నెక్స్ట్ పళ్ళు పార్ట్ చూసినట్లయితే మనకి సేమ్ సెల్ఫ్ పళ్ళు అంటే సో మనకి బార్డర్స్ చాలా కాంట్రాస్ట్ గా హైలైట్ గా ఉన్నాయి కాబట్టి మనం పళ్ళు వచ్చేసి సింపుల్ గా సెల్ఫ్ డిజైన్ లో పళ్ళు తీసుకున్నాం. పళ్ళు కూడా ఏంటంటే మనకి బార్డర్ లో ఏవైతే ఫ్లవర్స్ యూజ్ చేసామో అవే ఫ్లవర్స్ ని మనం పళ్ళులో ఇక్కడ యూజ్ చేసాం అనమాట. ఆల్టర్నేటివ్ గా సేమ్ గ్రీన్ లీఫ్ డిజైన్ వచ్చేసి అటు ఇటు బాక్స్ టైప్ లో తీసుకున్నాం. దీని బ్లౌజ్ చూసినట్లయితే ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది, పింక్ కలర్. సో పింక్ కలర్ బ్లౌజ్ వస్తుంది అండ్ కడ్డీ బోర్డర్స్ అనేది మనకి సేమ్ బ్లౌజ్ వచ్చేసి మనకి యాజువల్ గా శారీలో ఏదైతే ఉందో అదే బ్లౌజ్ లో మనకి బార్డర్ వస్తుంది. అండ్ ఇందులో కలర్ కాంబినేషన్స్ ఉంటాయి, ఇందులో కలర్స్ కూడా ఉంటాయండి. అంటే మనకి ఇందులో వచ్చేసి ఇదే బుటా కాకుండా డిఫరెంట్ బుటాస్ కూడా ఉంటాయి. ఈ మెటీరియల్ లో కలర్స్ అవైలబుల్ ఉంది. అండ్ ఈ శారీ కాస్ట్? శారీ కాస్ట్ 3500 అండి. ఓకే, సో 3500 కి శారీ అయితే అవైలబుల్ ఉంది. మరి వేరే ఏదైనా కలర్ మానిక్విన్ కి కూడా ఒకసారి కట్టి చూపిద్దాం. సో వ్యూయర్స్, బెనారస్ క్రేప్ లో ఇందులో సేమ్ మనం పింక్ కలర్ శారీ చూసాం అండ్ ఇప్పుడైతే బ్లూ కలర్ శారీ చూస్తున్నాం. పైన బార్డర్ చూసుకుంటే మనకి బ్లూ కలర్ కి క్వైట్ కాంట్రాస్ట్ పింక్ ఇచ్చారు. సో పైన అంతా కూడా చిన్న అవుట్లైన్ లా ప్లెయిన్ పింక్ బార్డర్ తీసుకున్నాం అండ్ కింద అంతా కూడా చిన్న లైన్ లో గ్రీన్ అండ్ దాని లోపల మనం చిన్న చిన్న రౌండ్ సర్కిల్స్ తీసుకున్నాం. అండ్ కింద బార్డర్ చూసినట్టయితే పింక్ మీద మనకి కంప్లీట్ డైమండ్ డిజైన్ వస్తుంది అండ్ దాని కింద వేరియేషన్ కోసం మనం ఎల్లో తీసుకున్నాం. సో పై బార్డర్ లోనే మనకి ఇలా 2-3 వేరియేషన్స్ వస్తాయి అండ్ కింద మిడిల్ పార్ట్ చూసుకుంటే కంప్లీట్ పార్ట్ అంతా కూడా మనకి బ్లూ కలర్ బేస్ మీద ట్రీస్ డిజైన్ తీసుకున్నారు. సో ట్రీస్ డిజైన్ అంతా కూడా మనకి జెరీ వర్క్ తో హైలైట్ చేశారు. సో ఈ బుటీస్ అనేది మనకి ఆల్ ఓవర్ శారీ కంటిన్యూ అవుతుంది. అండ్ కింద బార్డర్ చూసుకున్నట్టయితే యాస్టీస్ పై బార్డర్ ఏదైతే ఉందో కింద బార్డర్ కూడా అలాగే ఉంటుంది, కాకపోతే కొంచెం హెవీగా తీసుకున్నారు. సో చిన్న గ్రీన్ తో అవుట్ లైన్ ఇచ్చేసి ఎల్లో కలర్, మళ్ళీ కొంచెం వేరియేషన్ కోసం గ్రీన్ లైన్ ఇచ్చారు. కింద కూడా మనకి కంప్లీట్ పింక్ బేస్ మీద డైమండ్ డిజైన్ అనేది చాలా హైలైట్ చేశారు. అండ్ మళ్ళీ వేరియేషన్ కోసం మనం గ్రీన్ కలర్ లైన్ తీసుకొని దాని కింద మళ్ళీ వేరే డిజైన్ తీసుకున్నాం. సో ఇలా కింద బార్డర్ అంతా కూడా చాలా హైలైట్ అవుతూ హెవీగా ఉంటుంది. సో మనకి షోల్డర్ పార్ట్ దగ్గర నుంచి ఫ్రిల్స్ చూసుకున్నట్టయితే ఫ్రిల్స్ పార్ట్లో కూడా మనకి డిజైన్ అనేది చాలా హెవీగా కంటిన్యూ అవుతుంది, ఈ ట్రీ డిజైన్ అన్నది. అండ్ ఆ కింద బార్డర్ చూసుకుంటే మనకి యాస్టీస్ పైన ఏదైతే బార్డర్ ఉందో కంటిన్యూ అవుతుందో అదే బార్డర్ మనకి కింద కూడా కంటిన్యూ అవుతుంది, హెవీ బార్డర్. సో హెవీ బార్డర్ ఫ్రిల్స్ పార్ట్ అంతా కూడా కంప్లీట్ డిజైన్ అండ్ పైకి వచ్చేసరికి ఈ పెద్ద బార్డర్ అండ్ మనకి మిడిల్ పార్ట్ అంతా జెర్రీ డిజైన్ అండ్ బార్డర్. అండ్ పళ్ళు చూసుకున్నట్టయితే మనకి
పళ్ళు కూడా చాలా రిచ్గా హెవీగా ఇచ్చారు. సో పళ్ళు అంతా కూడా మనకి బ్లూ బేస్ మీద కంప్లీట్ ఈ జెరీ డిజైన్ అనేది హైలైట్ చేశారు. సో ఇటుపక్క మనకి ఎల్లో బార్డర్తో ఫినిషింగ్ ఉంటుంది, ఇటు అటు. అండ్ ఈ బార్డర్స్ అనేవి యాజ్ టీస్ కంటిన్యూ అవుతాయి. అండ్ బ్లౌజ్ చూసినట్టయితే మనకి శారీ అంతా కూడా చాలా హెవీగా ఉంది కాబట్టి మనం ప్లెయిన్ బ్లౌజ్ తీసుకున్నాం. అండ్ ఇటు ఇటు కడ్డీ బార్డర్స్ అనేది కంటిన్యూ అవుతాయి. సో శారీ మొత్తం కూడా కడితే మాత్రం ఇంత అందంగా ఉంటుంది. నెక్స్ట్ శారీ వచ్చేసి జూట్ కాటన్ శారీ. ఈ జూట్ కాటన్ లో కూడా మనం ఏంటంటే ఇక్కత్ డైయింగ్ వేయించాం అనమాట, ఇక్కత్ ప్రింట్ వస్తుంది అనమాట. సో మనకి మిడిల్ పార్ట్ మొత్తం వచ్చేసి క్రీమ్ కలర్ బేసిక్ వస్తుంది, పైన బార్డర్ చూసినట్టయితే గోల్డ్ కలర్ బార్డర్ వస్తుంది అనమాట. దీనికి కొంచెం మనం కాంట్రాస్ట్ గా వచ్చేసి సేమ్ మిడిల్ పార్ట్ లో ఉండే క్రీమ్ ని బార్డర్ గా యూజ్ చేసాం, అవుట్ లైన్ గా. మిడిల్ పార్ట్ మొత్తం చూసినట్లయితే ఇది మనకి డైయింగ్ అనమాట, ట్రయాంగిల్ షేప్ లో మనం ఒక ఇక్కత్ డిజైన్ ని యూజ్ చేసాం, బ్లాక్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ తోటి. మిడిల్ పార్ట్ మొత్తం ఇదే విధంగా ఉంటుంది. ఓకే. సో కింద పార్ట్ చూసినట్లయితే మనకి కొంచెం బిగ్ బార్డర్ స్టైల్లో, బిగ్ బార్డర్ టైప్ లో వచ్చేసి మనం కింద సేమ్ పెద్ద కడ్డీ బార్డర్ ని యూజ్ చేసాం. దీనికి కాంట్రాస్ట్ గా వచ్చేసి మనం బ్లాక్ అండ్ బ్లూ కలర్ ని ఒక వేవ్స్ డిజైన్ లాగా యూజ్ చేసాం. నెక్స్ట్ వచ్చేసి ఒక జియోమెట్రికల్ డిజైన్ లాగా ఒక బాక్స్ ని యూజ్ చేసాం. ఆల్టర్నేటివ్ గా సేమ్ బార్డర్ ని పైన కూడా యూజ్ చేసాం. సో స్కర్ట్ బార్డర్ అనేది చాలా హైలైట్ గా కనిపిస్తుంది. ఓకే. సో మనకి ఈ శారీలో వచ్చేసి ఏంటంటే మిడిల్ పార్ట్ మొత్తం మనకి ఈ విధంగా వస్తుంది. కింద బార్డర్ చూసినట్లయితే సేమ్ అదే విధంగా కంటిన్యూ అవుతుంది శారీ మొత్తం. సో పళ్ళు చూసినట్లయితే మనకి బ్లూ కలర్ పళ్ళు ఇలా వస్తుంది అనమాట. పళ్ళులో కూడా మనము కాంట్రాస్ట్ బ్లూ యూజ్ చేసాం. దీనికి వచ్చేసి హైలైట్ అవడానికి జరీ తోటి మనము చిన్న లైన్స్ పెద్ద లైన్స్ ని పళ్ళుగా యూజ్ చేసాం అనమాట. 1/2 మీటర్ పళ్ళు లాగా ఇది వస్తుంది. దీని బ్లౌజ్ చూసినట్లయితే మనకి ప్రింటెడ్ బ్లౌజ్ వస్తుంది, జూట్ కాటన్ పైన ప్రింటెడ్ బ్లౌజ్ వస్తుంది, బ్లూ కలర్ తో ప్రింటెడ్. అండ్ అటు ఇటు కడ్డీస్ అనేవి సేమ్ బార్డర్ కంటిన్యూ అవుతుంది. అండ్ ఇందులో కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి, ఇందులో కూడా కలర్ కాంబినేషన్ వస్తుందండి. కాకుంటే మనకి బేసిక్ క్రీమ్ వస్తుంది, ఆల్టర్నేటివ్ గా బ్లాక్ అండ్ బ్లూ కాంబినేషన్స్ చేంజ్ అవుతూ ఉంటాయి. అండ్ ఈ శారీ కాస్ట్ వచ్చేసి 1250 పడుతుంది. ఓకే. సో 1250కి శారీ అయితే అవైలబిలిటీ ఉంది. నెక్స్ట్ శారీ చూసేద్దాం. ఓకే. నెక్స్ట్ శారీ వచ్చేసి కోటా సిల్క్ అండి. ఓకే. సో కోటా సిల్క్ ఏంటంటే లైట్ వెయిట్ ఉంటుంది, శారీ కూడా చాలా బాగుంటుంది అనమాట. గ్రీన్ కలర్ శారీ వస్తుంది. దీనికి బార్డర్ వచ్చేసి గోల్డ్ బార్డర్ ఉంటుంది, కంటిన్యూషన్ బార్డర్ గోల్డ్ బార్డర్ ఉంటుంది. మిడిల్ పార్ట్ చూసినట్లయితే మనం ఇక్కడ వచ్చేసి యాంటిక్ బుటాని యూజ్ చేసాం. యాంటిక్ అండ్ సిల్వర్ కలర్ అంటే సేమ్ గోల్డే కాకుండా ఇందులో వచ్చేసి డిఫరెంట్ గా మనం యాంటిక్ ని యూజ్ చేసాం అనమాట. యాంటిక్ బుట్ట ఒకటి వస్తుంది, సిల్వర్ బుట్ట ఒకటి వస్తుంది అనమాట. శారీ మొత్తం మనకి ఆల్టర్నేటివ్ గా ఒక యాంటిక్ ఒక సిల్వర్ బుట్ట అనేది కంటిన్యూ అవుతుంది. ఫుల్ శారీ మొత్తం ఇదే విధంగా వస్తుంది. కింద పార్ట్ చూసినట్లయితే బార్డర్ మనకి ఈ విధంగా ఉంటుంది. కింద ఏంటంటే మనం ఒక కడ్డీ బార్డర్ ని వచ్చేసి ఇందులో కూడా సెల్ఫ్ డిజైన్ ఉంటుంది బార్డర్ లో కూడా. దీనిపైన వచ్చేసి మనం ఒక పైతాని స్టైల్లో ఒక డిజైన్ ని యూజ్ చేసాం బార్డర్ ని. ఈ బార్డర్ లో కూడా యాంటిక్ స్టైల్లో వచ్చేసి మనము పింక్ అండ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ తోటి ఫ్లవర్ డిజైన్ ని యూజ్ చేసాం, థ్రెడ్ వర్క్ లాగా. సో మనకి బార్డర్ చూసినట్లయితే మనకి ఇదే బార్డర్ కంటిన్యూషన్ శారీ మొత్తం టోటల్. సో శారీ మొత్తం కూడా అదే బార్డర్, బుటీస్ ఇవన్నీ కూడా కంటిన్యూ అవుతాయి. సో దీని పళ్ళు చూసినట్లయితే మనకి ఈ విధంగా వస్తుంది, సేమ్ కడ్డీ పళ్ళు వస్తుంది. ఓకే. పళ్ళులో అంటే స్పెషల్ ఏమి ఉండదండి, ఓన్లీ జరీ పళ్ళు వస్తుంది కడ్డీ తోటి. బ్లౌజ్ చూసినట్లయితే సేమ్ కంటిన్యూషన్ బ్లౌజ్ ప్లెయిన్ వస్తుంది. శారీలో ఏ విధంగా బార్డర్ అయితే ఉందో 2 బార్డర్స్ మనకు కంటిన్యూ అవుతుంది అనమాట, 2 సైడ్స్ బార్డర్. ఓకే. అండ్ ఇందులో కలర్ కాంబినేషన్స్ ఉంటాయా? ఇందులో కూడా కలర్స్ ఉంటాయండి, కాంబినేషన్స్ డిఫరెంట్. ఓకే. ది శారీ కాస్ట్ వచ్చేసి మనకి 3300 పడుతుంది. ఓకే. సో 3300కి శారీ అయితే అవైలబిలిటీ ఉంది. వ్యూయర్స్ మా చూస్తున్నారు కదా, ఈ శారీస్ అన్ని కూడా మనకి శ్రీనగర్ కాలనీ విజయ బ్రదర్స్ హ్యాండ్లూమ్స్ లో అవైలబుల్ ఉన్నాయి. మన నెక్స్ట్ శారీ చూసేద్దాం. ఓకే. నెక్స్ట్ శారీ వచ్చేసి టిష్యూ కోటా అండి. ఓకే. సో మనకి ఏంటంటే ఈ టిష్యూ అనేది ఈవినింగ్స్ పార్టీస్ కి చాలా బాగుంటుంది, అంటే హైలైట్ అవుతుంది శారీ. మనం జ్యువెలరీ సింపుల్ గా పెట్టుకున్నా కూడా ఈ శారీతోనే చాలా హైలైట్ అవుతుంది అనమాట. సో శారీ మొత్తం వచ్చేసి మనకి గోల్డ్ కలర్ టిష్యూ వస్తుంది. దీని పైన పార్ట్ చూసినట్లయితే మనం కాంట్రాస్ట్ గా ఉండడానికి పింక్ కలర్ సాటిన్ బార్డర్ ని టిష్యూ లాగా యూజ్ చేసాం. సేమ్ వచ్చేసి ఆల్టర్నేటివ్ గా గోల్డ్ కలర్ కడ్డీ బార్డర్ వస్తుంది. మిడిల్ పార్ట్ మొత్తం చూసినట్లయితే మనకి కలంకారీ ప్యాచెస్ అన్నమాట. సో ఇది కూడా ఏంటంటే ప్రింట్ కాదండి, మనం కలంకారీ యాబ్లిక్ వర్క్ చేయించాం ఇందులో కూడా. ఈ పీకాక్స్ అనేది కలంకారీ యాబ్లిక్ వర్క్. సో మనకి ఫ్రంట్ భాగం వచ్చేసి మొత్తం కలంకారీ స్టైల్లో ఇదే విధంగా వస్తుంది బుట్ట మొత్తం. కింద పార్ట్ చూసినట్లయితే సేమ్ మనకి ఏ విధంగా పైన ఏదైతే ప్లెయిన్ పింక్ ఉందో అదే విధంగా సేమ్ పింక్ ఉంటుంది. మనకి బార్డర్ పైన కూడా ఈ పీకాక్స్ అనేటివి మనకి శారీలో హైలైట్ అవుతాయి. ఓకే. ఓకే. కంటిన్యూ బార్డర్ అలానే వస్తుంది, బార్డర్ అంతా కూడా మనకి ఆ పీకాక్స్ హైలైట్ అవుతుంది. సో పళ్ళు వచ్చేసి ఈ శారీకి స్పెషల్ ఏంటంటే పళ్ళు స్పెషల్ అండి. ఓకే. సో కంప్లీట్ పళ్ళు అంతా కూడా చాలా హెవీగా, పళ్ళు మొత్తం వచ్చేసి కలంకారీ స్టైల్ పళ్ళు వస్తుంది. పెద్ద పెద్ద పీకాక్స్ ని మనం ఇక్కడ పళ్ళులో
చివరికి యాడ్ చేసాం. దీనిపైన వచ్చేసి కలంకారీ తోటి మనము లతల్లాగా వచ్చేసి ఒక డిజైన్ ని యూజ్ చేసాం. సో పళ్ళు కూడా రెగ్యులర్ దానికంటే కూడా మనకి కొంచెం 1.5 మీటర్ పళ్ళు వస్తుంది. 1.5 మీటర్ పళ్ళు. ఓకే, సో పళ్ళు వల్ల శారీ మొత్తం కూడా ఇంకా హైలైట్. ఈ పళ్ళు అనేది ఏంటంటే మనము ఈవినింగ్స్ పార్టీలలో కూడా సింగిల్ లేయర్ వేస్తే ఇంకా బాగుంటుంది అన్నమాట. పళ్ళు మొత్తం మనకి అట్రాక్టివ్ గా ఉంటుంది. సో బ్లౌజ్ కూడా మనం మంచి ప్యాటర్న్ బ్లౌజ్ కుట్టించుకొని ఒక సింగిల్ లేయర్ వేసుకుంటే కూడా చాలా హైలైట్ అవుతుంది. ఈ బ్లౌజ్ వచ్చేసి మనకి పింక్ కలర్ ఫుల్ టిష్యూ బ్లౌజ్ వస్తుంది సార్. ఓకే, సో మనకి ఇదేంటంటే పింక్, ఓన్లీ పింకే కాకుండా కూడా కలంకారీ కూడా ఇందులో మనం యాడ్ చేసుకొని కూడా బ్లౌజ్ చేసుకుంటే బాగుంటుంది. ఓకే, సో ఇందులో మనకి కలర్ కాంబినేషన్స్ ఉంటాయి. ఇందులో వచ్చేసి క్రీమ్ బేసిక్ కంపల్సరీ వస్తుందండి మనకి. ఈ పింక్ కలర్ కాంబినేషన్ అనేది గ్రీన్ అండ్ బ్లూ అండ్ ఆరెంజ్ అలా కలర్ కాంబినేషన్స్ డిఫరెంట్. ఓకే, అండ్ ఈ సారీ కాస్ట్? ఈ సారీ కాస్ట్ వచ్చేసి 4800 పడుతుంది. ఓకే, సో 4800 కి సారీ అయితే అవైలబిలిటీ ఉంది. అండ్ వాట్సాప్ ద్వారా మనం ఏమైనా కొరియర్ చేయగలమా? చేయగలుగుతామండి. ఇప్పుడు ఎవరికైనా నచ్చినట్లయితే సేమ్ లో కూడా మీరు కలర్ చేసి పెట్టి పంపండి అంటే కూడా వాట్సాప్ లో కూడా మనం పంపించగలుగుతాం. వాట్సాప్ లో పంపిస్తారు అండ్ సెలెక్ట్ చేసుకుంటే కావాలంటే కొరియర్ కూడా పంపిస్తాం. ఓకే, నెక్స్ట్ సారీ చూసేద్దామా? ఓకే, ఇది కూడా కోటాన్ అండి. కోటాలో కూడా మనకి డిఫరెంట్ వర్క్ అన్నమాట. అంటే క్యాజువల్ గా మనకి ఇప్పుడు మ్యాంగోస్, ఫ్లవర్స్, పీకాక్స్ అలా ఉంటాయి కదా, కామన్ గా వచ్చే వర్క్ కాకుండా ఇందులో వచ్చేసి మనకి డిజైన్ డిఫరెంట్ డాల్స్ ఉన్నాయండి. సో ఈ శారీ వచ్చేసి పింక్ కలర్ శారీ కాబట్టి మనం కాంట్రాస్ట్ గా గోల్డ్ కలర్ వచ్చేసి ఒక జిగ్ జాగ్ డిజైన్ లాగా ఒక బార్డర్ ని యూజ్ చేసాం. సేమ్ వచ్చేసి పింక్ కలర్ తోటి రా సిల్క్ బార్డర్ ప్యాచ్ యూజ్ చేసాం అనమాట. మిడిల్ పార్ట్ మొత్తం చూసినట్లయితే మనకి ఇందులో డిఫరెంట్ డాల్స్ ఉన్నాయి అన్నమాట. సో డాల్స్ లో కూడా మనకి చాలా డిఫరెంట్ వేరియేషన్స్ అన్న తెలుస్తుంది. అవునండి, ఫుల్ వచ్చేసి మనం పింక్ కలర్ పైన ఎల్లో కలర్ థ్రెడ్ తోటి డిఫరెంట్ డాల్స్ ని యూజ్ చేసాం. సో డాన్సింగ్ డాల్స్ టైప్ లో మనం కంప్లీట్ హెవీ వర్క్ తీసుకున్నాం. అవునండి, షోల్డర్ పార్ట్ మొత్తం మనకి ఇవే డాల్స్ ఉంటాయి అన్నమాట. కింద పార్ట్ చూసినట్లయితే మనకి సేమ్ బార్డర్ కంటిన్యూషన్ అన్నమాట. ఓకే, సేమ్ మనకి పైన ఏదైతే బార్డర్ ఉందో అదే బార్డర్ మనకి సేమ్ శారీ మొత్తం ఇదే విధంగా ఉంటుంది. ఈ డాల్స్ కూడా ఏంటంటే మనకి షోల్డర్ లో వచ్చేసి ఫుల్ వర్క్ వస్తుంది, హెవీ వర్క్. ఫ్రిల్ పార్ట్ చూసినట్లయితే మనకి ఫ్రిల్స్ లో వచ్చేసి హాఫ్ డిజైన్ కి మనకి ఈ డాల్స్ కనిపిస్తాయి. సో వేరియేషన్ కోసం మనకి హాఫ్ అండ్ హాఫ్ స్టైల్ ఫ్రిల్స్ లో తీసుకున్నాం. సో పళ్ళు కూడా సెపరేట్ గా ఏమి ఉండదు, జస్ట్ ఈ బార్డర్ మనకి. అవునండి, 3 సైడ్స్ సేమ్ బార్డర్ ఉంటుంది. బ్లౌజ్ చూసినట్లయితే మనకి గోల్డ్ కలర్ బ్లౌజ్, అంటే మనం పట్టి మనం బార్డర్ లో గోల్డ్ యూజ్ చేసాం కాబట్టి మనం వచ్చేసి ఇక్కడ బ్లౌజ్ ని గోల్డ్ బ్లౌజ్ తీసుకున్నాం. కాంట్రాస్ట్ గా పింక్ ప్యాచ్ ని కూడా యూజ్ చేస్తాం ఇందులో. ఓకే, అండ్ ఇందులో కలర్ కాంబినేషన్స్ ఉంటాయి. ఇందులో వచ్చేసి డిజైనర్ శారీ అండి, ఓన్లీ సింగిల్ డిజైన్ వస్తుంది అనమాట ఇది. ఓకే, అండ్ ఈ శారీ కాస్ట్? ఈ శారీ కాస్ట్ వచ్చేసి 1850 పడుతుందండి. ఓకే, సో 1850 రూపీస్ కి శారీ అయితే అవైలబిలిటీ ఉంది. సో వ్యూవర్స్ చూస్తున్నారు కదా, ఈ శారీస్ అన్ని కూడా మనకి శ్రీనగర్ కాలనీ విజయ బ్రదర్స్ హ్యాండ్లూమ్స్ లో అవైలబుల్ ఉన్నాయి. ఓకే అండి మాధవి గారు, థ్యాంక్ యూ సో మచ్. ఇవాళ డిఫరెంట్ డిజైన్స్ లో డిజైనర్ శారీస్ కూడా చూసాం. థ్యాంక్ యూ సో మచ్. ఓకేనండి. సో వ్యూవర్స్ చూసాం కదా, ఈ రోజు విజయ బ్రదర్స్ హ్యాండ్లూమ్స్ లో చాలా వెరైటీస్ ఆఫ్ శారీస్ ని, మరి అలాగే నెక్స్ట్ ఎపిసోడ్ లో కూడా మంచి మంచి వెరైటీస్ ఆఫ్ కలెక్షన్స్ తో మీ ముందు ఉంటాను. అంటిల్ దెన్, బై బై.